హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి చీజీ కారం దోశ. ఎక్కడ చూడండి, ఎక్కడ వినని దోశ బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా నేను 2 గ్లాసెస్ రైస్కి 1 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ శనగపప్పు, 2 గుప్పెళ్ళు అటుకులు, మెంతులు వేసి ఒక 7-8 అవర్స్ నానబెట్టి ఇలా రుబ్బుకున్నానండి దోశ పిండిని. మెంతులు కూడా వేయాలి, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి అవి బాగా నానబెట్టుకొని 7-8 అవర్స్ ఇలా దోశపిండిలా రుబ్బుకున్నాను. తర్వాత ఒక 5-6 అవర్స్ అయిన తర్వాత దీన్ని దోశలాగా వేసుకోవాలి. ఓకేనా? సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కారం దోశలోకి పప్పుల పొడి కూడా చేసుకోవాలండి. పప్పుల పొడికి ఒక చిన్న టీ గ్లాస్ పుట్నాల పప్పు, తర్వాత ఒక 4-5 వెల్లుల్లి, ఇవి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఏంటి, పప్పుల పొడి అయిపోయింది. ఇప్పుడు ఉల్లికారం చేసుకోవాలి. చీజీ కారం దోశ అని చెప్పాను కదా. జాడి తీసుకొని 20-25 పచ్చిమిర్చి ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. అవి ఇప్పుడు జాడీలో వేసుకుంటున్నాను. 2 బిగ్ సైజు ఆనియన్స్ చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర, కాస్త సాల్ట్, ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లికారం, పప్పుల పొడి 2 రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఓకే అండి, దోశ వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఎర్రకారం నీట్గా అప్లై చేయాలి. తర్వాత పప్పుల పొడి, తర్వాత చీజ్, తర్వాత బటర్ కానీ నెయ్యి వేస్తే బాగుంటుందండి. ఎర్రగా కాల్చుకోవాలి దీన్ని. ఓకే అండి, చీజీ కారం దోశ రెడీ. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్తారు కదా. మరి మీ మాట కోసం నేను వేచి ఉంటాను. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.